జగన్నాథుడి కళ్ళు అంత పెద్దగా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ద్వాపర యుగంలో ఒకరోజు బలరాముని తల్లి రోహిణీ మాత ద్వారకలో ఉన్న రాణులతో చిన్నతనంలో శ్రీకృష్ణుడు చేసిన మహిమలు, బలరాముడు చేసిన సాహసాలు, అలాగే సుభద్ర చేసిన చిలిపి పనులు అన్నీ చెబుతూ ఉంటుంది. ఈ మహిమలు చాలా రహస్యమైనవి. అందుకనే సుభద్రాదేవిని ఆ గదిలోకి ఎవరినీ రానివ్వకుండా ఉండమని చెబుతుంది. అలా రోహిణీ మాత రాణులతో కృష్ణుడు చేసిన మహిమలు చెప్తూ ఉండగా సుభద్ర కూడా వింటూ ఉంటుంది. మెల్లగా సుభద్ర వెనుక శ్రీకృష్ణుడు, బలరాముడు నిలబడి వాళ్ళు కూడా వింటూ ఉంటారు. రోహిణీ మాత ఆ ముగ్గురు గురించి ప్రేమతో అందరికీ చెప్పడం విని మా అమ్మకి మా పైన ఎంత ప్రేమ ఉందో అని పులకరించిపోతారు. లోకం మీద పట్టలేని ఆనందం, వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమతో కళ్ళు పెద్దగా అయ్యి శరీరం చిన్నగా మారిపోతుంది. రోహిణీ మాత ఒక్క క్షణం ద్వారం దగ్గర నిలబడి ఉన్న ముగ్గురిని చూసేస్తుంది. ఆ ఒక్క క్షణం వాళ్ళు ముగ్గురు ముద్దు ముద్దుగా అందంగా చిన్న పిల్లల్లాగా ఆమెకు కనబడతారు. ఆ రూపంలో వాళ్ళని చూసి ఎంత ముద్దుగా ఉన్నారో వీళ్ళు అనుకుంటుంది. కానీ మళ్ళీ మామూలుగా మారిపోయి అమ్మ మమ్మల్ని చూసేసింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు రోహిణీ మాత కళ్ళల్లో ఆ రూపమే కనబడుతూ ఉంటుంది. నా పిల్లలు ఆ రూపంలో ఎంత ముద్దుగా ఉన్నారో, ఈ రూప దర్శనం ప్రతి ఒక్కరికి దక్కి ఉంటే బాగుండేది అని భావిస్తుంది. కృష్ణుడు రోహిణీ మాత మనసులో ఉన్న కోరికను అర్థం చేసుకుని మీ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుంది అమ్మ అని అనుకుంటాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.